నేస్తాలు అందరికీ శుభ సాయంత్రం. ఎవరైనా బాగా స్నేహంగా ఉంటే ఆ ఇద్దరు స్నేహితులను విడదీయాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే మోసం చేయాలని చూసే వాళ్ళ నుండి ఎలా తప్పించుకోవాలో, ఎత్తుకు పై ఎత్తు వేసి మోసం చేయాలనుకున్న వాళ్లే మోసపోయేలా ఎలా చేయాలో ఈ రోజు మనం జాబిలమ్మ ద్వారా ఒక చక్కని కథను వినేద్దామా? మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అనగనగా ఒక నది ఒడ్డున ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. దాని మీద ఒక కోతి నివసిస్తూ ఉండేది. చెట్టు కింద నదిలో ఒక మొసలి ఉంటూ ఉండేది. అయితే మామిడి పళ్ళ కాలంలో మామిడి ఫలాలను తాను తిని కొన్ని మొసలి కోసం నీటిలో పడేసేది ఆ కోతి. అలా వారిద్దరికి స్నేహం కుదురుతుంది. మామిడి పండ్లు పండని కాలంలో కోతి మొసలి వీపు మీద కూర్చుని నదికి అటువైపు ఉన్న అడవికి వెళ్ళి నేరేడు, రేగు, ఉసిరి, జామకాయలు ఇలా కావలసిన పళ్ళన్నీ తిని తన మిత్రుడైన మొసలికి కూడా కొన్ని పళ్ళు ఇచ్చేది. ఆ విధంగా వారి స్నేహబంధం బాగా బలపడుతుంది. మామిడి చెట్టు కొద్ది దూరంలో ఉన్న ఒక అడవిలో ఒక నక్క ఉంటూ ఉండేది. అది కోతి మొసళ్ళ స్నేహబంధం చూసి ఈర్ష్యపడుతూ ఉండేది. ఎలాగైనా సరే వాటి స్నేహాన్ని చెడగొట్టాలనుకుంటుంది. కోతి లేనప్పుడు మామిడి చెట్టు దగ్గరకు వచ్చి మొసలికి నక్క సంగీతం వినిపిస్తూ చిన్న చిన్న తొండల్ని, పెట్టల్ని, ఉడతల్ని పట్టి చంపి మొసలికి ఆహారంగా ఇచ్చేది. నక్క తెచ్చిపెట్టే కొత్త రుచులకు మొసలి బాగా ఆకర్షితురాలవుతుంది. దాంతో స్నేహం చేయడం మొదలు పెడుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. కోతి మొసళ్ళ అనుబంధం ఎలా విడగొట్టాలని నక్క ఆలోచిస్తూ ఉండేది. కోతి శాకాహారి కావడంతో నక్కతో దోస్తీ చేయడం కోతికి ఇష్టం ఉండేది కాదు. నక్కకి ఒక ఆలోచన వస్తుంది. శాకాహారి గుండెకాయ తింటే ఆయుర్దాయం బాగా పెరుగుతుందని, శరీరానికి కూడా మంచి తేజస్సు వచ్చి కంటి చూపు బాగా పెరుగుతుందని మొసలికి బాగా నూరిపోస్తుంది. కోతి శాకాహారి కనుక నీకు అన్ని విధాలా నప్పుతుందని నక్క మొసలి చెవిలో ఇల్లు కట్టుకుని పోరుతూ ఉండేది. నక్క తన మీద ఏదో గూడు పుటాని చేస్తోందని కోతికి అనుమానం వస్తుంది. ఒకరోజు నది దాటే క్రమంలో వీపు మీద కూర్చున్న కోతితో మొసలి ఇలా అంటుంది, నేస్తమా, నా ఆరోగ్యం క్షీణిస్తోంది. అందువలన శాకాహారి గుండెకాయ తింటే నయమవుతుందని తెలిసింది. నువ్వే నిజమైన శాకాహారి గుండెకలదానివి కనుక నీ గుండెకాయ నాకు ఇచ్చేయి అంటుంది. దాంతో కోతి అనుమానం కాస్త నిజమవుతుంది. ఇదంతా జిత్తులు మారి నక్క పన్నాగమేనని గ్రహిస్తుంది. ఎలాగైనా ఈ ఆపద నుంచి బయటపడి ఆ జిత్తులు మారిని ఇరికించాలనుకుంటుంది ఆ కోతి. వెంటనే తేరుకుని సమయస్ఫూర్తితో, అయ్యో మిత్రమా, ఎంత కష్టం వచ్చింది, నీ ఆరోగ్యం బాగుపడటమే కదా నాకు కావలసింది. ఈ విషయం నువ్వు ముందే చెప్పి ఉంటే నా గుండెకాయను వెంట తెచ్చుకునేవాడిని కదా. ఇంటికి బయలుదేరే ముందు మామిడి చెట్టు త్వరలో దాచిపెట్టాను. రేపు వచ్చేటప్పుడు వెంట తెస్తానులే అంటుంది కోతి. వెర్రి బాగుల మొసలి సరే అని కోతిని ఒడ్డుకు చేరుస్తుంది. ఒడ్డుకు చేరిన కోతి చెట్టు మీద కూర్చుని నక్కని ఇరికించడానికి ఒక ఉపాయం పన్నుతుంది. మర్నాడు మామూలుగా మొసలి నేస్తాన్ని పలకరించి, మిత్రమా, చెట్టు త్వరలో ఉంచిన నా గుండెకాయని తేనెటీగలు రంధ్రాలు చేసి తేనెగూడు కట్టేసుకున్నాయి కనుక ఆ గుండెకాయ పనికిరాదు. నీకు ఒక సలహా చెప్తాను విను. మన నక్క మిత్రుడు గుండెకాయ వాడుకో. అది మాంసాహారి కనుక చాలా బలంగా మంచి పోషక విలువలు ఉంటాయి. నీ ఆరోగ్యం తొందరగా మెరుగవుతుంది అని చెప్పి నక్కని తిన్నగా గుండెకాయ ఇవ్వమంటే ఇవ్వదు. కాబట్టి విందు ఏర్పాటు చేసి నది నీటి ఒడ్డుకు రప్పించి గుండెకాయని తీసుకో అంటుంది. మొసలికి ఈ ఆలోచన బాగా నచ్చుతుంది. ఒకరోజు నక్క మిత్రుని పిలిచి తన పుట్టినరోజు పండుగ ఉందని, ఆ రోజు తాబేలు మాంసం, పీతలు, రొయ్యలు, నత్తలతో మంచి విందుని ఏర్పాటు చేస్తున్నానని రమ్మని కోరుతుంది. ఎప్పటి నుంచో తాబేలు మాంసం తినాలనుకుంటున్న నక్కకి నోట్లో లాలాజలం ఊరుతుంది. మొసలి చెప్పిన రోజున నక్క లొట్టలేసుకుంటూ నది నీటి ఒడ్డుకి చేరుకుంటుంది. నక్కను చూసిన మొసలి, మిత్రమా, ఇంకొంచెం ముందుకురా అని చెప్పగానే నక్క నీటిలోకి దిగుతుంది. నక్క నీటిలోకి దిగగానే మొసలి దాన్ని తల పట్టుకుని బలంగా లాగి నోట్లో ఇరికించుకుని నక్క పొట్టను చీల్చి గుండెకాయని మింగేసి మిగిలిన శరీరాన్ని గట్టు మీద పడేస్తుంది. ఇదంతా చెట్టు మీద కూర్చుని గమనిస్తున్న కోతికి తాను పన్నిన పన్నాగం నెరవేరినందుకు, నక్క పీడ వదిలినందుకు ఎంతో సంతోషిస్తుంది. ఇంతకు ముందులా మొసలితో స్నేహం కొనసాగిస్తుంది. ఆపదలు వచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని
ఈ కథ ద్వారా మనకు చక్కగా తెలుస్తోంది. కోతి ఎంతో తెలివితేటలతో తనకు ఆపద వచ్చిందని భయపడకుండా తనకు ఆపద రావడానికి కారణం తెలుసుకుని ఆపద నుంచి గట్టెక్కడమే కాకుండా మనల్ని మోసం చేయాలనుకున్న వాళ్లే మోసపోయే విధంగా ఇరికించి తెలివిగా వ్యవహరించింది. అందుకే సమయస్ఫూర్తి తెలివితేటలు ఉంటే ఎంతటి ఆపద నుండైనా బయటపడవచ్చు.